హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రాబోతుందండి. దానికన్నా ముందు ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఈ రోజు చూసుకుంటే కనుక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ అప్డేట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో, దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే వచ్చిందండి. దివ్యాంగ పెన్షన్ సంబంధించి సదరన్ స్లాట్స్ అయితే ఓపెన్ చేశారండి. సదరన్ స్లాట్స్ అనేది ఈ నెల 14వ తేదీ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సదరన్ స్లాట్ ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో, దివ్యాంగ పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ పొందితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి నడుపుతుందో అప్పుడు వీరైతే దివ్యాంగ పెన్షన్ పొందడానికి అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వీరి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా వారికి అయితే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా, మెడికల్ పెన్షన్ ఇవ్వాలా అని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దివ్యాంగ పెన్షన్ మీరు పొందాలంటే కనుక కంపల్సరీ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీరైతే నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెల నుంచి అయితే స్లాట్స్ అయితే ఓపెన్ చేశారండి. సదరం సర్టిఫికేట్ కనుక మీరైతే ప్రభుత్వం నుంచి పొందినట్లయితే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది మీకైతే వస్తుందండి. ఇక అదేవిధంగా 14వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయంలోనే ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా మీకైతే ఈ యొక్క సదరం స్లాట్ అనేది బుక్ చేస్తారు. మీరైతే గ్రామ వార్డు సచివాలయంగా అయితే వెళ్ళే ముందు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, మీరు హాస్పిటల్ నుంచి వస్తే కనుక మీకు ఏ రకంగా దివ్యాంగత అనేది వచ్చింది దాన్ని కూడా ప్రూఫ్స్ అనేది వారికైతే అడిగినట్లయితే కనుక అక్కడ స్లాట్ అనేది బుక్ చేసే టైంలో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుని కనుక బుక్ చేసి పలానా హాస్పిటల్కి వచ్చిందని చెప్పేసి మీకైతే మీకు డేటు, అదేవిధంగా స్లాట్ టైము, అదేవిధంగా హాస్పిటల్ అడ్రస్ మొత్తం అన్ని కూడా చెప్పి మీకైతే పంపిస్తారండి. కాబట్టి సో ఈ రకంగా 14వ తేదీ నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి మీరైతే సదరం బుక్ చేసుకుంటే ఆ టైంలో మీరు ఏ రోజు వచ్చిందో ఆ రోజు అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి అయితే డాక్టర్ చేత స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి లేదా గ్రామ వార్డు సచివాలయం ప్లస్ మీకైతే సదరం సర్టిఫికేట్ అనేది ఎప్పుడైతే జరుగుతుందండి. ఈ ప్రక్రియ అనేది కూడా 14వ తేదీ నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. త్వరగా ఎవరైతే ముందుగా చేసుకుంటారో వారికి అయితే ఫాస్ట్గా అయితే అవుతుంది. సదరం స్లాట్స్ కూడా లిమిటెడ్గా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలా వరకు అందరూ కూడా ముందుగానే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇలా ఎమర్జెన్సీగా లేదంటే కనుక ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేనైతే వీడియో చేసి చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.